రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలుపుతూ ఎక్కువ మంది యువకులు ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారని, అటువంటి వారి కోసం ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా మద్యం తాగి పట్టుబడితే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు తను స్పృహ లేదు, ఇమీడియట్గా వెంటనే అసలు నాడి కొట్టుకుంటుందా లేదా, ఏదైనా పల్స్ ఉందా, ఆ మనిషికి శ్వాస తీసుకుంటుందా లేదా, రిజిస్ట్రేషన్ అంటాం. అంటే మనిషి స్పృహలో లేడు కానీ గుండె కొట్టుకోవట్లేదు, మనిషిని మనం ఎట్లా కాపాడాలి? సపోజ్ పేషెంట్ స్టోలో ఉన్నాడు, ఇక్కడ మీకు తలకు మూమెంట్ చేస్తే అంటే దాని చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ మజిల్స్ కానీ డ్యామేజ్ అయ్యి ఆ చెయ్యి పని చేయకుండా పోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మన వల్ల ఆ పేషెంట్ సడన్గా చేసుకుని చనిపోయినా కానీ వేరే డ్యామేజ్ అయినా కానీ మన ఇది ఇలాంటి కేసు కాదు. చెప్పినట్టు బేసిక్గా మంచిర్యాల జిల్లాలో పోయిన సంవత్సరంలో యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు 150+ అంటున్నారు. అండ్ నార్మల్గా క్యాజువాలిటీస్ అయిన వాళ్ళు మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ 860 to 870 పీపుల్ ఉన్నారు. మొత్తం చాలామంది ఫిజికల్లీ డిసేబుల్డ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మేము కోరేది ఒకటే, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో అరైవ్ అలైవ్ అనే క్యాంపైన్లో బేసిక్లో భాగంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ అనేది మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా అప్పీల్ ఒకటి సార్కి మేము ప్రామిస్ చేస్తున్నాం, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది. అండ్ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మంచిర్యాల జిల్లాలో సార్ చెప్పినట్టు 150 మంది చనిపోయిన వాళ్ళ క్యాజువాలిటీస్ని ఎట్టి పరిస్థితుల్లో 15 లోపు తగ్గించవలసిన రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ వారితో పాటు మాతో పాటు ప్రజలకు కూడా ఉంది. బేసిక్ రూల్స్ సార్ చెప్పినట్టు బేసిక్ రూల్స్, బేసిక్ అవేర్నెస్ క్యాంపైన్స్ మీరు సెల్ఫ్ అంటే ఒకరోజు చెప్పేది కాదు, ఇది సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ అయ్యి అందరం మారే వ్యవస్థలో భాగంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకొని ట్రావెల్ చేయండి, ఓవర్లోడ్స్తో ఏ వెహికల్స్ నడపకూడదు. అండ్ ఇక్కడ నుంచి సార్ చెప్పినట్టు ఏ రోజైతే మాకు ఇంటిమేషన్ వస్తుందో డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి సీజ్ చేయమని 24 hours లోపు మేము సార్కి విత్ సస్పెన్షన్ లెటర్తో పాటు మొత్తం సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించేటట్టు మేము చేస్తాము. అండ్ అప్పీల్ చేసేది మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకటే, సురక్షితంగా ఇంటికి రండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన అరైవ్ అనే ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మంచిర్యాల నగరంలో చేపట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల జరిగే అనర్థాలు, జరిగే ప్రమాదాల గురించి, మరియు యాక్సిడెంట్ అయితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా ఇవ్వాలి, మనుషుల యొక్క ప్రాణాలను ఏ విధంగా కాపాడాలి, తర్వాత పోలీస్కి ఏ విధంగా సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు, మరో రకంగా వాళ్ళను రహవీరుగా గుర్తిస్తూ వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తారని
చెప్తూ విద్యార్థులకు, లారీ డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, ఇక్కడికి కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో రహదారులలో యాక్సిడెంట్స్ నివారణ కోసము 3 E's ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం కోసము కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గారు అండ్ హాస్పిటల్ నుంచి, మిడ్ లైఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు, మా యొక్క ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ మంచిర్యాలలో 0 యాక్సిడెంట్ అయ్యే విధంగా మా యొక్క ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.